ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ చీర అక్షరాల 10 లక్షలు. నా దగ్గర ఏదైనా కాస్ట్లీ శారీ ఉందంటే అది ఇదే. అది కూడా నా పెళ్లి పట్టు చీర. ఇప్పుడు ఈ చీరని ప్రీప్లేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రీప్లేట్ చేసుకోవడానికి నేను ప్రత్యేకంగా బల్లేం వాడను. నా దగ్గర ఉన్న మిషన్ బల్లనే ఇలా అరేంజ్ చేసుకుని వాడుకుంటాను. మిషన్ పెట్టే దగ్గర గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఒక బెడ్షీట్ ని వేసేసి దాని మీద ఇంకో బెడ్షీట్ ని వేసేసి సదరంగా చేసుకొని పెట్టేసుకుంటాను. నేను ప్రీప్లేటింగ్ ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది ఆల్రెడీ 2 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంకా చూడకపోయినట్లయితే ఒకసారి చూసేయండి. ఇది పట్టు శారీ కాబట్టి ఈ శారీని ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా లాంగ్ వీడియో తీశాను. త్వరలోనే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. శారీ లుక్ ఎప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ తోనే ఆధారపడి ఉంటుంది కదా. ఫ్రంట్ ప్లీట్స్ ఏంటంటే ఇలా కొల్చుకొని అన్ని సేమ్ గా పెట్టుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది. శారీ మీద ఎప్పుడు డైరెక్ట్ గా ఐరన్ బాక్స్ పెట్టేయకూడదు. ఇలా పేపర్ వేసుకుంటే ఏంటంటే ఒకవేళ హీట్ గా ఉన్నా సరే శారీ అంటుకోకుండా కాగితమే అంటుకుంటుంది. అప్పుడు శారీ సేఫ్ గా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టు చీరలు అప్పటికప్పుడు కట్టుకోవాలంటే కొంచెం రిస్క్ గానే ఉంటుంది. అందులో కూడా టైం వేస్ట్ అవుతుంది. అదే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి 5 మినిట్స్ లో రెడీ అయిపోవచ్చు. ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకొని బాక్స్ ఫోల్డింగ్ ఒక్కటి కనుక నేర్చుకున్నామంటే మనకి శారీ ప్రీప్లీటింగ్ వచ్చినట్టే. కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.